ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. తండ్రి బ్రతికి ఉండగా విలువ తెలియదా అంటే, ఒక ఊరిలో రాహుల్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని తండ్రి రోజు కూలి పని చేసి కొడుకును మంచి కాలేజీలో చదివించేవాడు. ఒకరోజు తండ్రి జ్వరంతో అన్నాడు, బాబు, ఈరోజు నాతో కొంచెం ఉండవా? రాహుల్ మరి మా రాహుల్ మాత్రం కోపంగా, నాకు ఫ్రెండ్స్తో పార్టీ ఉంది, టైం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి తండ్రి మంచం మీద కదలకుండా పడి ఉన్నాడు. డాక్టర్ చెప్పారు, ఆయన చివరిసారి తన కొడుకును చూడాలని ఎదురు చూశారు. అది విన్న రాహుల్ తండ్రి చేతిని పట్టుకుని బాగా ఏడ్చాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మన కోసం నిశ్శబ్దంగా కష్టపడేవారిని వాళ్ళు ఉన్నప్పుడే విలువనివ్వాలి. నాన్న, ప్లీజ్, నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నువ్వు బయటకు రావద్దు. ఆ చినిగిపోయిన బట్టలతో నిన్ను చూస్తూ ఉంటే నాకు సిగ్గేస్తోంది. కొడుకు అన్న ఈ ఒక్క మాట ఆ తండ్రి గుండెను ఎంత గాయం చేసిందో. ఆ కొడుకుకు ఆ రోజు తెలియలేదు, కానీ రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు లక్షల్లో జీతం, సిటీలో లగ్జరీ లైఫ్. ఊర్లో ఉన్న వాళ్ళ నాన్న రామయ్య ఒక సాధారణ రైతు. రవికి వాళ్ళ నాన్న అంటే చాలా చులకన. ఎందుకంటే రామయ్య ఎప్పుడూ ఒక పాత చొక్కా, తెగిపోయిన చెప్పులే వేసుకునేవారు. రవి ఇంటికి వచ్చినప్పుడల్లా, నాన్న, నేను నీకు డబ్బు పంపిస్తున్నాను కదా, ప్రతిసారి నెల కూడా మరి మంచి బట్టలు కొనుక్కోవచ్చు కదా, ఎందుకు పిచ్చగానిలాగా తయారయ్యావు, అందరి ముందు నా పొరుగు తీస్తున్నావు అని అరుస్తారు. రామయ్య మాత్రం చిన్నగా, రవి, నాకేం తక్కువైందిరా, నా బట్టలు బాగానే ఉన్నాయి కదా అని సర్ది చెప్పేవారు. ఒకరోజు రవికి ప్రమోషన్ వచ్చింది. ఫ్రెండ్స్కి గ్రాండ్గా పార్టీ ఇచ్చారు. అదే రోజు రాత్రి ఊరి నుండి ఫోన్ వచ్చింది, నాన్నకు గుండెపోటు వచ్చిందని. అర్జెంటుగా బయలుదేరరా అని రవి విసుక్కుంటూనే బయలుదేరారు. మరి బయలుదేరిన తర్వాత నా సంతోషాన్ని చూసి ఓరవలేరే అనుకున్నాడు. కానీ తన తండ్రికి మంచిగా లాస్ట్గా అన్న చూసుకుందామని ఆ ప్రేమ కలగలేదు. వెళ్ళేసరికి ఇంటి ముందు జనం, రామయ్య లేడు, నాన్న అంత్యక్రియలు అయిపోయాయి. రవి ఏడవలేదు, కానీ పెద్దగా బాధపడనూ లేదు. కానీ కొన్ని రోజుల తర్వాత నాన్న వస్తువులు సర్దుదామని చూస్తే ఒక పాత పెట్టెలో తనకు పంపించిన డబ్బులంతా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాండ్లు ఉన్నాయి. వాటితో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది. ఆ ఉత్తరంలో రామయ్య వంకర టింకర చేతి రాతితో ఇలా రాసి ఉంది, రవి, నువ్వు పంపిన డబ్బులు నా బట్టల కోసం ఖర్చు పెట్టడానికి కాదు, నీకు ఓ సిటీలో ఇల్లు కొనుక్కోవడానికి దాచి ఉంచాను నాన్న అని. ఇప్పుడు అర్థమైంది.